నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. గురు కాశీ విశ్వవిద్యాలయం యొక్క అద్భుతమైన విభాగానికి స్వాగతం. ఈ ప్రతిష్టాత్మక సంస్థ అత్యున్నత న్యాక్ గుర్తింపు A++ను కలిగి ఉంది. ఇది UGC కేటగిరీ 1లో ఉంది. 30కి పైగా జాతీయ మరియు అంతర్జాతీయ సహకారాలు మరియు గుర్తింపులతో గురు కాశీ విశ్వవిద్యాలయం విద్యాపరమైన శ్రేష్టతకు కేంద్రంగా ఉంది. ఇప్పుడు దక్షిణ భారతదేశంలోని విద్యార్థులు ICAR గుర్తింపు పొందిన అగ్రికల్చర్ BSc మరియు బీటెక్ పెట్రోలియం ఇంజనీరింగ్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ మరియు క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అత్యాధునికమైన రంగాలలో CSCలో ప్రత్యేకతలతో కూడిన నాణ్యమైన విద్యను అభ్యసించడానికి ఒక ప్రత్యేకమైన అవకాశం ఉంది. విశ్వసనీయ విద్యా సౌకర్యకర్త అయిన మాస్ట్రో డైనమిక్స్ ఈ అంతరాన్ని తగ్గిస్తోంది. దక్షిణ భారతదేశం అంతటా ఉన్న విద్యార్థులకు గురు కాశీ విశ్వవిద్యాలయంలో ప్రవేశాలను సులభతరం చేస్తోంది. మాస్ట్రో డైనమిక్స్ ద్వారా సులభతరం చేయబడిన గురు కాశీ విశ్వవిద్యాలయంతో మీరు ఎలా పరివర్తనాత్మక విద్యా ప్రయాణాన్ని ప్రారంభించగలరో తెలుసుకోవడానికి వేచి ఉండండి. మీరు ఒకవేళ మాట్లాడాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు గురు కాశీ విశ్వవిద్యాలయం యొక్క మాస్ట్రో డైనమిక్స్ CEO భావన్ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, గురు కాశీ విశ్వవిద్యాలయం అంటే మీరు అందరినీ జాయిన్ అవ్వమని చెప్తున్నారు. అంటే ఎందుకు జాయిన్ అవ్వాలి? ఎలాంటి ప్రత్యేకమైన కోర్సులు ఉన్నాయి ఇక్కడ? ఇప్పుడు ఫస్ట్ ఇంత దూరం హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాటి పంజాబ్ వరకు ఇన్ని వందల కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లకు పైగా దాటి ఎందుకు వెళ్ళాలి? ఇన్ని యూనివర్సిటీస్ ఇక్కడే ఉన్నాయి, ఇన్ని కాలేజెస్ ఉన్నాయంటే ఫస్ట్ ఎవరైనా ఒక ఇంజనీరింగ్ యూనివర్సిటీ కానీ అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ చూసుకునేది దాని ప్రత్యేకతల్లో NAC A++ అక్రెడిషన్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ స్కోర్ 3.57 స్కోర్తో NAC A++ ఉందండి మనకి గురు కాశీ యూనివర్సిటీకి. ఇది బీటెక్కి కానీ ఏ కోర్స్కైనా యూనివర్సిటీ యొక్క ప్రత్యేకతని తెలపడానికి ఉంది. దీంతోపాటు 32 MOUs, అప్రూవల్స్, అక్రెడిషన్స్, పర్మిషన్స్ ఏవైనా అనుకోండి, MHRD, MNR. ఎప్పుడైతే అగ్రికల్చర్ BScకి సంబంధించి స్పెషల్ అక్రెడిషన్ మనకు కావాల్సింది ICAR అక్రెడిషన్ ఉంది, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళ అక్రెడిషన్ ఉంది. జనరల్గా NAC A++ అక్రెడిషన్ విత్ హైయెస్ట్ స్కోర్ ఉంది. దానికి ఉన్న స్పోర్ట్స్ ఫెసిలిటీస్ 250 ఎకరాల క్యాంపస్, దానికి ఉన్న స్పోర్ట్స్ ఫెసిలిటీస్, కల్చరల్ యాక్టివిటీస్, ఫ్యాకల్టీ మెంబర్సు ప్లస్ 100+ ఫ్యాకల్టీ మెంబర్స్, PhD ఫ్యాకల్టీ, 400+ జనరల్ ఫ్యాకల్టీ. ఇంతే కాకుండా ఎన్ని రకాల ల్యాబొరేటరీస్ కావాలి, ప్రాక్టికల్ ల్యాండ్ ఎంత అవసరం పడుతుంది, వాళ్ళ స్టాండర్డ్స్ యూనివర్సిటీ ఎలాంటి స్టాండర్డ్స్ అయితే మెయింటైన్ చేస్తుందో ఇన్ని చూసుకున్న తర్వాత డొనేషన్ ఉందా, ఇంత మంచి యూనివర్సిటీ అని చెప్తున్నారు, డొనేషన్ ఉందా, లేదంటే ఫీజు కట్టాలంటే ఫీజు ఎవరి చేతికి పే చేయాలి, లేదండి యూనివర్సిటీలో అతి తక్కువ ఫీజు కేవలం 8 లక్షల్లోనే 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంతే కాకుండా ఫీజు కూడా యూనివర్సిటీ కౌంటర్లో డైరెక్ట్గా పే చేసుకోవచ్చు, అది లోన్ ద్వారా అయినా సరే డైరెక్ట్గా అయినా సరే. సో ఈ అన్ని ఫెసిలిటీస్ ఉండడం వల్ల గురు కాశీ యూనివర్సిటీ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అండ్ BSc అగ్రికల్చర్ అని మనం చెప్తాం. ఓకే, అలాగే మీ యూనివర్సిటీలో బీటెక్ CSC ప్రోగ్రామ్ అండ్ AIML అలాగే క్వాంటమ్ టెక్నాలజీపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అంటే ఈ 2 రకాల వివిధ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రంగాలను కలపడం వల్ల మరి అది ఎంతవరకు అవసరము? ఒకవేళ ఇక్కడ డిగ్రీ కంప్లీట్ చేస్తే మరి విద్యార్థుల భవిష్యత్తు, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి? ఈ మధ్య బీటెక్ కంప్యూటర్ సైన్స్ కొన్ని సంవత్సరాలుగా CSC చూసాము. దానికి యాడన్గా ఇప్పుడు AIML ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, చాలా స్పెషలైజేషన్స్ బీటెక్లో మనకు వస్తూనే ఉన్నాయి. దానికి అడిషనల్గా ఇండియాలో మొట్టమొదటిసారిగా క్వాంటమ్ టెక్నాలజీ, ఇప్పుడు అబ్రాడ్లో చాలా కంట్రీస్లో యూస్ చేస్తున్నారు. క్వాంటమ్ టెక్నాలజీని గురు కాశీ యూనివర్సిటీలో మొట్టమొదటిసారిగా మనం ప్రవేశపెట్టాము. ఒక AIML కోర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఎలా వాడాలి, దేనికి వాడాలి అని యూస్ చేసే విధానాన్ని తెలిపే మొట్టమొదటి కోర్సే క్వాంటమ్ కోర్స్ కాదు, అది ఒక విధానం అని మనం చెప్పుకోవచ్చు. ఈ విధానాన్ని మనకి ఎందుకు, దానివల్ల లాభం ఏంటి అంటే AIML చేయించేస్తారు, దాని తర్వాత ఏం చేయాలి ఆ సబ్జెక్ట్ తోటి, ఒక .NET, ఒక C++ ఉండేది, వాటిని తీసుకొని ప్రాజెక్ట్స్ చేయాలి, దానికి ఎలాంటి ట్రైనింగ్ ఉంటుంది. అలాగే AIMLలో ఇంకా అత్యాధునికంగా ముందుకెళ్ళాలి, ఒక వ్యవసాయ రంగంలో కానీ, ఒక మెడికల్ సైన్స్లో కానీ, ఏదైనా ఒక జనాభా విధానంలో కానీ, ఏదైనా ఒక లెక్క క్యాలిక్యులేషన్ చేయాలి అన్నప్పుడు ఇలాంటి క్వాంటమ్ టెక్నాలజీని AIMLలో యూస్ చేసినప్పుడు అతి తొందరగా నాలెడ్జ్ని డెవలప్ చేసుకొని టెక్నాలజీని మార్కెట్లో సాఫ్ట్వేర్ కంపెనీస్కి తీసుకెళ్ళడానికి క్వాంటమ్ టెక్నాలజీ మనకు యూజ్ అవుతుంది. ఈ టెక్నాలజీని BSc అగ్రికల్చర్లో యూజ్ చేస్తున్నాం, బీటెక్ కంప్యూటర్ సైన్స్లో ఏ
రంగంలో అయినా సరే యూనివర్సిటీ ఆ టెక్నాలజీని తెచ్చింది కాబట్టి వీటిని అన్నిటినీ యూజ్ చేస్తూ తొందరగా స్టూడెంట్స్కి ఈ నాలెడ్జ్ ఇవ్వడానికి గురుకాశీ యూనివర్సిటీ అన్ని విధాలా తోడ్పడుతుంది. అలాగే అగ్రికల్చర్ బీఎస్సీలో ప్రత్యేకమైన ఒక ప్రోగ్రామ్ ఉంది అన్నారు, ఒక గుర్తింపు ఉంది అన్నారు. ఏంటది అసలు? మరి ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు వ్యవసాయంలోని ఎలాంటి అంశాలపై దృష్టి పెట్టారు? అగ్రికల్చర్ బీఎస్సీకి ఇండియాలోనే మొట్టమొదటిగా ఐకార్ అక్రెడిషన్. ఈ ఐకార్ అక్రెడిషన్ ఉండడం వల్ల జనరల్గా చాలా యూనివర్సిటీస్లో అగ్రికల్చర్ బీఎస్సీ కోర్స్ ఉంటుందండి. కానీ ఎప్పుడైతే ఈ ఐసీఆర్ అక్రెడిషన్ అన్నది మన యూనివర్సిటీకి ఉందో, ఈ ఐకార్ అక్రెడిషన్ ఉండడం వల్ల చాలా గవర్నమెంట్ జాబ్స్, అగ్రికల్చర్ ఆఫీసర్ అనుకోండి, ఫీల్డ్ ఆఫీసర్, బ్యాంక్ జాబ్స్, ప్రైవేట్లో కూడా చాలామంది ఈ ఐకార్ అక్రెడిషన్ ఉండడం వల్ల యూనివర్సిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. 28 రకాల ల్యాబొరేటరీస్ ఉన్నాయి, 100 ఎకరాలకు పైగా ప్రాక్టికల్ ల్యాండ్ ఉంది, 100 PhD ఫ్యాకల్టీ ఉన్నారు, 400+ జనరల్ ఫ్యాకల్టీ, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ వీళ్ళకి కూడా. ఎందుకంటే అగ్రికల్చర్ ఈజ్ మోస్ట్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్స్. ఎప్పుడైతే ప్రాక్టికల్గా స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి జనరల్గా మైండ్ కూడా రిఫ్రెష్గా ఉండడం కూడా అవసరం కాబట్టి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి, కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో ఇన్ని రకాలు. దీంతోపాటు ఐకార్ అక్రెడిషన్తో పాటు నేషనల్ సీడ్ కొలాబరేషన్, నేషనల్ సీడ్ కార్పొరేషన్ వాళ్ళ కొలాబరేషన్ ఉంది, MHRD, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, MNRE, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ వాళ్ళ కొలాబరేషన్, 32 అమెరికన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ వాళ్ళ కొలాబరేషన్ ఉంది. ఇలాంటి అన్ని గుర్తింపులు ఉండడం వల్ల గురుకాశీ యూనివర్సిటీలో ఏ స్టూడెంట్ అయితే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తాడో ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకు ఒక స్పెషల్ వెల్కమ్ ఉంటుంది. శాలరీ ప్యాకేజెస్ కానీ, వాళ్ళు అబ్రాడ్ వెళ్ళాలంటే కూడా చాలా ఈజీగా ప్రాసెస్ చేయడానికి దానికి కావాల్సిన సపోర్ట్ కూడా మన ఫ్యాకల్టీ పీపుల్ అందరూ అందిస్తారు. కాబట్టి ఈ గురుకాశీ యూనివర్సిటీ లాంటి ప్రీమియం యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు ఒక కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అన్నది మన దగ్గర నుంచి దొరుకుతుంది. మీరు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నారు, అంటే ఏ టైప్స్ ఆఫ్ ఉంటాయి అన్నీ? అంటే మీ విశ్వవిద్యాలయంలో చదివే ప్రతి విద్యార్థికి మరి ఏ కోర్స్ అయినా సరే వాళ్ళందరికీ ఇవన్నీ అందుబాటులో ఉంటాయా? ఎలాంటివి ఉంటాయి మీ దగ్గర? యూనివర్సిటీ ఈజ్ కామన్ ఫర్ ఎవ్రీవన్ అండి. అంటే 150 రకాల కోర్సెస్ ఉన్నాయి. రకరకాల దేశాల నుంచి, విదేశాల నుంచి పిల్లలు ఉన్నారు, అన్ని రాష్ట్రాల నుంచి పిల్లలు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి స్పోర్ట్స్ ఫెసిలిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ కామను. కాకపోతే మన దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ, ఎందుకంటే ఇంటి నుంచి దూరంగా ఉంటారు, ఫ్రెండ్స్ నుంచి దూరంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఇవి యూస్ చేసుకోవడానికి కొంత ఎంటర్టైన్మెంట్, కొంత మైండ్ రిలీఫ్ కూడా కావాలి. కాబట్టి వీళ్ళకి ఈ ప్రోగ్రామ్స్ అండి. ఎందుకంటే గురుకాశీ యూనివర్సిటీలో ఆల్రెడీ 4 గ్రౌండ్స్ ఉన్నాయి. ఇంకా కొత్తగా కూడా ఒక స్టేడియం అన్నది స్టూడెంట్స్కి కన్స్ట్రక్ట్ చేయబోతున్నాం, ఒక ఇంటర్నేషనల్ లెవెల్ స్టేడియం అనేది. ఎందుకంటే పంజాబ్ అనేది ఆల్రెడీ స్పోర్ట్స్కి చాలా స్పెషల్. ఇందులో కూడా మన దాంట్లో నేషనల్ ప్లేయర్స్, ఇంటర్నేషనల్ ప్లేయర్స్, ఆర్మ్డ్ పర్సనాలిటీకి సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి స్పోర్ట్స్లో కానీ, కల్చరల్ యాక్టివిటీస్, పంజాబ్ మనం ఎప్పుడు వింటుంటాం కదా మార్కెట్లో కూడా, వీళ్ళందరూ ముందు అడుగులో ఉంటారు. కాబట్టి ఇవన్నిటికి కూడా అందరు స్టూడెంట్స్కి ఇది కామన్గా యూజ్ చేసుకునే ఫెసిలిటీయే. సో తెలుగు వాళ్ళు, కేరళ స్టూడెంట్స్ కూడా ఒక 400-500 పీపుల్ ఉన్నారు, కెనడా వాళ్ళు ఉన్నారు, తమిళ వాళ్ళు, అందరూ కలిపి కూడా ఈక్వల్గా యూజ్ చేసుకుంటూ వాళ్ళకు స్పెషల్ పొజిషన్ అన్నది గురుకాశీ యూనివర్సిటీ మేనేజ్మెంట్ ఎప్పుడూ చూస్తుంది వాళ్ళని. అలాగే సార్, బీటెక్ పెట్రోలియం అన్నారు, అంటే మరి ఆ కోర్స్ చేసినప్పుడు ఎలాంటి విషయాలు బోధిస్తారు? లేదా విద్యార్థులకి ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, లేదా కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి కదా, వాటిని ఎదుర్కోవడానికి మరి మీరు ఎలా ట్రైన్ చేస్తూ ఉంటారు వాళ్ళని? మనం ఫస్ట్ నుంచి గురుకాశీలో చెప్తున్నట్టు ఏదైనా ఒక స్పెషల్, ఏ కోర్స్ తీసుకున్న అగ్రికల్చర్కో స్పెషాలిటీ, బీటెక్ కంప్యూటర్ సైన్స్, ALMLకో స్పెషాలిటీ ఉన్నట్టు పెట్రోలియం కూడా రేర్ కోర్స్ అండి. ఈ కోర్స్ ఏదైనా వేరే యూనివర్సిటీలో చేయాలంటే ఇంత ఫీజు, అంత ఫీజు, చాలా ఫీజు పడుతుంది, డొనేషన్స్ లాంటివి ఛార్జ్ చేయడం జరుగుతుంది. కానీ గురుకాశీ యూనివర్సిటీలో ఎట్లాంటి డొనేషన్ లేకుండా పెట్రోలియం ఇంజనీరింగ్ కోర్స్ని కూడా మనం ప్రొవైడ్, ఇదే ఫీజులో 8 లక్షలు 4 సంవత్సరాలకి హాస్టల్, ఫుడ్, అకామిడేషన్, ల్యాబ్, లైబ్రరీ అన్ని ఛార్జెస్ కలిపి, ఎగ్జామినేషన్ ఫీజు తప్ప అన్ని ఛార్జెస్ కలిపి 8 లక్షల్లో కంప్లీట్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ అట్మాస్ఫియర్. మనకు రిఫైనరీ బటిండాలోనే అతి దగ్గరలోనే యూనివర్సిటీలో అవైలబుల్ ఉంది. కాబట్టి మనకి ఏదైనా సరే ఒక పెట్రోలియం స్టడీకి సంబంధించి ఎన్ని రకాల ప్రాక్టికల్ నాలెడ్జెస్ అయితే కావాలో ప్రతి ఒక్కటి గురుకాశీ యూనివర్సిటీ నుంచి అక్కడ ఉండే ప్రీమియం లెవెల్ PhD ఫ్యాకల్టీ కానీ, మాస్టర్స్ లెవెల్ ల్యాబ్ ఫ్యాకల్టీ కానీ, ప్రతి ఒక్కరు కూడా అన్ని లెవెల్స్లో మనకి ఏదైతే కావాలో ప్రతి ఒక్క సపోర్ట్ అన్నది మనకు అందిస్తారు. దీంతో పాటు ఈ ప్రాక్టికల్స్కి కూడా స్టూడెంట్స్ని పంపిస్తారు. అక్కడ ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఏ విధమైన ఇంటర్న్షిప్స్ దొరికినప్పుడు స్మాల్ పేమెంట్, స్కాలర్షిప్స్ కానీ ఇలాంటివి అందించడానికి కూడా యూనివర్సిటీ మేనేజ్మెంట్ ఎల్లప్పుడూ ట్రై చేస్తూనే ఉంటుంది. ఇలాంటి కోర్సెస్ చేసినప్పుడు అబ్రాడ్ స్కోప్, పెట్రోలియం ఇంజనీరింగ్ ఆ కంట్రీలో బాగుందిరా, జాబ్స్ బాగున్నాయి, ఇండియా లెవెల్లో కూడా చాలా జాబ్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకు కూడా చాలా గ్యాస్ నిల్వలు దొరుకుతున్నాయి, పెట్రోలియం నిల్వలు దొరుకుతున్నాయి, దాని నుంచి వచ్చే బై ప్రోడక్ట్స్, డీజిల్ కానీ, కిరోసిన్
కానీ లేదంటే గ్రీస్ కానీ చాలా రకాల ఐటమ్స్ రోజు ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడం మంచిది, కానీ అవసరానికి ఇప్పటికి వాడుతున్నాం కాబట్టి ఈవెన్ ప్లాస్టిక్లో కూడా ఎన్ని రకాల ప్రోడక్ట్స్ అయితే ప్రొడ్యూస్ అవుతున్నాయి అవన్నీ కూడా పెట్రోలియం ప్రోడక్ట్స్ కిందకే వస్తాయి. కాబట్టి ఇవన్నిటికీ కూడా జాబ్ ఆపర్చునిటీస్ అవైలబుల్ అందిస్తున్న ఒక ప్రీమియం కోర్స్ పెట్రోలియం ఇంజనీరింగ్. అంటే బీటెక్ పెట్రోలియం చేస్తే అంటే జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయని మీరు చెప్తున్నారు, అందిస్తున్నామని. అంటే ఏమైనా కంపెనీస్తో సంబంధాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా రెగ్యులర్గా యూనివర్సిటీ లెవెల్లో ప్లేస్మెంట్స్ అన్నవి చాలా ఆర్గనైజేషన్స్తో మనం టైఅప్ అయి ఉన్నాం. అవి ప్లేస్మెంట్స్కి ఉన్నాయి, వాళ్ళ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్కి ఉన్నాయి. ఫ్యూచర్లో వాళ్ళు ఎలాంటి ట్రైనింగ్ తీసుకోవాలి, సెటిల్ అవ్వాలన్నా కానీ ఒక కంపెనీ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ చేయడానికి కూడా ఒక కంపెనీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా మనకు అవసరం అవుతుంది. కాబట్టి ఇవన్నీ చేసిన తర్వాత స్టూడెంట్ని పర్ఫెక్ట్ చేసి వాళ్ళు ఒక కంపెనీలో జాబ్కి వెళ్తారన్నా యూనివర్సిటీ కంప్లీట్ సపోర్ట్ అందిస్తుంది. లేదు వాళ్ళు అబ్రాడ్ వెళ్తారా, కొంతమంది గ్రూప్స్కి ప్రిపేర్ అవుతామంటారు, గ్రూప్స్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 గ్రూప్, ప్రతి ఒక్క దానికి కావాల్సిన ట్రైనింగ్ సపోర్ట్ అనేది కూడా యూనివర్సిటీ ఫ్యాకల్టీని అడిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లేదంటే మేము అబ్రాడ్ వెళ్ళాలన్న ఆలోచన కూడా చాలామందికి ఉంటుంది. ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా కంప్లీట్ ప్రోగ్రామ్ సపోర్ట్ ఎట్లాగో ఇంత దూరం వెళ్ళి ఒక అన్ని కంట్రీస్ నుంచి అన్ని స్టేట్స్ నుంచి ఉన్న పిల్లల మధ్యలో ఉన్నప్పుడు కమ్యూనికేషన్ అనేది వద్దనే డెవలప్ అవుతుంది. దాంతోపాటు అబ్రాడ్ వెళ్ళాలంటే స్పెషల్ కోచింగ్ ఏమైనా కావాలని గురుకాశీని రిక్వెస్ట్ చేసినా కానీ వాళ్ళు దీనికి సంబంధించినవి కూడా ప్రొవైడ్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. అలాగే మీ యూనివర్సిటీలో అకాడమిక్ సంబంధించిన వాతావరణం మరి ఎలా ఉంటుంది? స్టాఫ్ అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు, ఎవరైనా ఎలా ఉంటుందండి? కొన్ని యూనివర్సిటీస్లో మనం చూస్తూ ఉంటాం ఈ మేనేజ్మెంట్ని కలవాలంటేనే చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. కానీ ఇక్కడ డాక్టర్ అశ్విని సేతి గారు గురుకాశీ యూనివర్సిటీలో మన డైరెక్టర్ అండి. తెలుగు పిల్లల్ని, సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ని చాలా కేర్ తీసుకుంటారు. ఏ చిన్న ఇష్యూ ఉన్నా సరే ఆయనతో వెళ్ళి డిస్కస్ చేయొచ్చు ప్రాబ్లమ్స్. కానీ ప్రాబ్లమ్స్ జనరల్గా మనం చూడము. కరెక్ట్ టైంలో వాళ్ళ ఫీజు క్లియరెన్స్ చేసుకొని కరెక్ట్ టైంలో లోన్ డాక్యుమెంటేషన్ కూడా ఇస్తాం. ఈ 8 లక్షల ఫీజు ఏదైతే ఉందో, అగ్రికల్చర్కి 10 లక్షల ఫీజు ఏదైతే ఉందో, 7,50,000 వరకు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా లోన్ అన్నది ప్రొవైడ్ చేయడానికి చాలా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ కూడా మనకు ముందుకు వచ్చాయి. కాబట్టి ఈజీగా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. ఇది కాకుండా ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కానీ ఏదైనా ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్లో ఒకటి డెవలప్ చేస్తాము, మాకు ఇంట్రెస్ట్ ఉంది, ఈ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పినప్పుడు కూడా మేనేజ్మెంట్ ప్రతి స్టెప్లో మనకి ముందుంటుంది. ఒక లోన్ కావాలా, లేదా ఒక స్టూడెంట్కి ఈ నాలెడ్జ్ ఉంది దాని మీద ఏదైనా డెవలప్ చేస్తాడా, హాస్టల్ ఫెసిలిటీ గురించి తెలుసుకోవాలనుకుంటారా, ఎలాంటి ఫెసిలిటీస్ కావాలి చెప్పడానికి దానికి సపోర్ట్ చేయడానికి గురుకాశీ యూనివర్సిటీ మేనేజ్మెంట్ ఎప్పుడూ రెడీగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా బీటెక్ సిఎస్సి అవ్వచ్చు, అగ్రికల్చర్ బీఎస్సీ అవ్వచ్చు, బీటెక్ పెట్రో అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా అంటే టీచర్స్ విద్యాబోధన చేసేవాళ్ళు ఉంటారు కదా, దానికి సంబంధించి వాళ్ళని ఏ ప్రాతిపదికన అంటే తీసుకుంటుంటారు? నాలెడ్జ్ లేకపోతే క్వాలిఫికేషనా, లేకపోతే వాళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ ఉంటుంది, ఎంతవరకు అనుభవం ఉంటుంది? మీకు ఫస్ట్లో మనం అనుకున్నట్టు గురుకాశీ యూనివర్సిటీ ఈజ్ యూజీసీ కేటగిరీ 1 యూనివర్సిటీ. యూజీసీ ఇచ్చే కేటగిరీలో ఏ యూనివర్సిటీకైనా మనకు కావాల్సింది మెయిన్ యూజీసీ అండి. దానికి ఇచ్చే కేటగిరీ 1 ఎప్పుడైతే వచ్చిందో, వాళ్ళు NAAC A++ అక్రెడిటేషన్ వచ్చిందో, ఇవన్నీ చూసి ఎలాంటి ఫ్యాకల్టీ, ఎప్పుడైనా మనం పిహెచ్డి ఫ్యాకల్టీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము. మెయిన్ ఫ్యాకల్టీ పిహెచ్డి వాళ్ళే ఉంటారు. నెక్స్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి పిహెచ్డి పర్సూయింగ్ ఫ్యాకల్టీ, అంటే ఎవరైతే పిహెచ్డి చదువుతున్నారో ఆ కోర్స్ చేసే వాళ్ళు. ఇంకా లాస్ట్ ఆప్షన్ ల్యాబ్ ఫ్యాకల్టీ లాంటి వాళ్ళకి కూడా మాస్టర్స్ ఉన్న వాళ్ళని మాత్రమే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. కంప్లీట్ 3 levels ఆఫ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుంది. మంచి మంచి యూనివర్సిటీస్, గవర్నమెంట్ యూనివర్సిటీస్ నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళు, వర్కింగ్ చేస్తున్న వాళ్ళని మన యూనివర్సిటీ తీసుకొస్తుంది. అబ్రాడ్ నుంచి ఎవరితో అయితే క్లాసెస్ కండక్ట్ చేపిస్తుంటారో వాళ్ళతో కూడా ఆన్లైన్ క్లాసెస్ వాళ్ళని కూడా అప్పుడప్పుడు తీసుకొస్తారు. ట్రైనింగ్ లెవెల్కి ఎప్పుడైతే వస్తామో మన వైస్ ఛాన్సలర్ కానీ, రిజిస్టర్స్ కానీ ప్రీమియం గవర్నమెంట్ యూనివర్సిటీస్ నుంచి ఉన్న వాళ్ళే మన దగ్గర అవైలబుల్ ఉంటారు. సో మేనేజ్మెంట్ ప్రతి స్టెప్లో ఏదైనా ఒక కాన్ఫరెన్స్ జరగాలన్నా, వర్క్షాప్ జరగాలన్నా కానీ అన్నిటినీ చాలా ప్రీమియంగా తీసుకొస్తుంది. కాబట్టి ఇంత రేరెస్ట్ అక్రెడిటేషన్స్ మన గురుకాశీ యూనివర్సిటీకి రావడం జరిగింది. ఏదైనా సరే ఊరికే మేము చెప్తున్నాం, మాస్టర్ డైనమిక్స్ అమీర్పేట హైదరాబాద్ వాళ్ళు చెప్తున్నారు, నమ్మి జాయిన్ అవ్వాలన్న మాట లేదు. మీరు ఏ జిల్లా వాళ్ళో తెలుసుకొని ఆ జిల్లాలో మీకు దగ్గరగా ఉండే స్టూడెంట్, ప్రీవియస్ స్టూడెంట్, సీనియర్ స్టూడెంట్ నెంబర్ ఇస్తాం. బాయ్స్కైనా సరే గర్ల్స్కైనా సరే అది తీసుకొని వాళ్ళని కనుక్కొని మంచిది చెడు ఏది అని తెలుసుకున్న తర్వాతనే మీ అడ్మిషన్ అన్నది మీరు తీసుకున్నట్టయితే ఫ్యూచర్లో కూడా మీకు ఎట్లాంటి డౌట్ రాదు. అన్నీ తెలుసుకున్న తర్వాత కూడా యూనివర్సిటీ వెళ్ళి చూసే మేము అడ్మిషన్ తీసుకుంటామంటే కంప్లీట్గా మీకు గెస్ట్ హౌస్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాము, చూసుకోవచ్చు. ఫుడ్ కూడా టేస్ట్ చేసి అన్ని రకాల ఫ్యాకల్టీతో కలిసి మాట్లాడుకున్నాకే అడ్మిషన్ తీసుకుంటామన్నా కానీ ఏ విధమైన అభ్యంతరం లేకుండా యూనివర్సిటీలో మీకు ప్రతి ఒక్క అవకాశం అనేది మనం కల్పిస్తాం.
కోర్స్ అండి. అలాగే టెక్నికల్ కోర్సులు అయితే ఏంటి, సైన్స్కి అయితే ఏంటి, ల్యాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీ దగ్గర ల్యాబొరేటరీకి సంబంధించి ఎలాంటి అత్యాధునిక పరికరాలు ఉన్నాయి, మరి ల్యాబ్ సౌకర్యాలు అలాంటివి ఎలా ఉంటాయి? ఎప్పుడైతే క్వాంటమ్ టెక్నాలజీ అన్న పేరు మనం యాడ్ చేసామో అప్పుడే మనం అర్థం చేసుకోవాలి. ల్యాబొరేటరీస్ ఐకార్ అక్రెడిటేషన్ ఉందంటేనే చాలా ప్రీమియం ల్యాబ్స్ ఉన్న వాళ్ళకి ఐకార్ అక్రెడిటేషన్ అన్నది దొరుకుతుంది. ప్రాక్టికల్ మోర్ దెన్ 100 acres ఆఫ్, ఎందుకంటే పంజాబ్లో అగ్రికల్చర్ కొంచెం బేస్గా చూస్తుంటాం జనరల్గా, ఏ ఫార్మర్స్ది ఏది ఉన్నా కానీ. ఇలాంటి వాటి అన్నిటికీ పంజాబ్ అనేది ఒక అడుగు ముందులోనే ఉంటుంది. అందులో కూడా మన గురుకాశీ యూనివర్సిటీ కంప్లీట్ స్ట్రక్చర్, ఒక మష్రూమ్ కల్టివేషన్ అనుకోండి, ఒక టమాటా కల్టివేషన్, ఒక పొటాటో ఏది తీసుకున్నా సరే, ఏ స్టేజ్లో అయినా, ఏ లెవెల్లో అయినా, ప్రాక్టికల్లో కూడా క్వాంటమ్ టెక్నాలజీ ఎప్పుడైతే మనం ఇంట్రడ్యూస్ చేసామో, ఏఐఎంఎల్, బీటెక్ సిఎస్సి, ఏఐఎంఎల్ ఎక్కడైనా ఉంది. కానీ ఏంటి దీనికి దానికి డిఫరెన్స్ అంటే, ఏఐఎంఎల్ని ఎలా యూస్ చేయాలి, ఒక విధానంగా దానికి ఒక టూల్ అందించడానికే ఈ క్వాంటమ్ టెక్నాలజీ అన్నది ఇంట్రడ్యూస్ చేసాం. ఈ క్వాంటమ్ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఈజీగా యూజ్ చేయగలుగుతా, జాబ్ స్కోప్ అనేది చాలా స్టూడెంట్కి దగ్గరగా వచ్చినట్టు మనం గురుకాశీ యూనివర్సిటీ నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం. ఖచ్చితంగా అండి. అలాగే మరి హాస్టల్ ఫెసిలిటీ ఉందంటున్నారు కదా, సో హాస్టల్ వాతావరణం ఎలా ఉంటుంది, మరి స్టూడెంట్స్కి భద్రత ఎలా ఉంటుందంటారు? స్టూడెంట్స్ కంటే హాస్టల్ ఎప్పుడైనా ఫస్ట్ వెళ్ళినప్పుడు కాలేజ్ కన్నా ఇంపార్టెంట్గా హాస్టల్ చూస్తుంటారు పేరెంట్స్. ఒక్క యూనివర్సిటీ క్యాంపస్లో ఒక హాస్టల్ ఉందా, 2 హాస్టల్ ఉందా అని అడుగుతారు. కానీ గురుకాశీ యూనివర్సిటీ లోపల గర్ల్స్కి 3 హాస్టల్స్, బాయ్స్కి 4 హాస్టల్స్, 7 హాస్టల్స్ లోపల ఉన్నాయి. చాలా పెద్ద హాస్టల్స్. అంటే బయట కూడా వీళ్ళకి 5 హాస్టల్స్, అంటే 13 హాస్టల్స్ 12, 13 ఇంకా కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యూనివర్సిటీ క్యాంపస్, ఇన్ని ఫెసిలిటీస్ కూడా అందిస్తున్నాం. హాస్టల్లో కూడా ఇంటి చేతి భోజనం అయితే ఇక్కడ దొరుకుతుంది. ఇంటి లాంటి భోజనం దొరకకపోయినా సౌత్ ఇండియన్ ఫుడ్లో బెస్ట్ ఫుడ్ అన్నది ఇడ్లీ, దోశ, వడ, పూరి ఇలాంటివన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ మధ్య రైసెస్, ఫ్రైడ్ రైస్ అని, పప్పు మనకు ఉండేది, ఎలాంటివి కావాలన్నా కానీ మేనేజ్మెంట్ వాళ్ళు దాంట్లో ఏం డిఫరెన్స్ రాదు కాబట్టి ఫుడ్ కూడా బెస్ట్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. హాస్టల్లో వచ్చేసి ఏసీ, నాన్ ఏసీ ఉంటాయి. గర్ల్స్కి సేఫ్టీ బాగా ఇస్తారండి. గర్ల్స్ సేఫ్టీ మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి సెక్యూరిటీ ఉంటుంది, టైం కన్స్ట్రైన్ ఉంటుంది, వార్డెన్స్ ఉంటారు, ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా డిస్కస్ చేయొచ్చు. మేనేజ్మెంట్ కూడా ఈజీగా అవైలబుల్ ఉంటుంది. వాళ్ళ లెవెల్లో కూడా సరిపోలేదంటే మేనేజ్మెంట్తో కూడా వచ్చి మీరు ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయొచ్చు. బాయ్స్కి మాత్రం కొంత టైం ఇస్తారు, గ్రౌండ్ ఉంటుంది, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి కొంత టైం ఇస్తారు. ప్రతి ఒక్క స్టెప్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కేర్ తీసుకుంటారు. మీకు అందుకే చెప్తున్నాను, సీనియర్ స్టూడెంట్స్తో మాట్లాడి, ప్రతి ఒక్క జిల్లా నుంచి మా దగ్గర స్టూడెంట్స్ ఉన్నారండి యూనివర్సిటీలో, వాళ్ళందరితో బాయ్స్ అయితే బాయ్స్, గర్ల్స్ అయితే గర్ల్స్తో మాట్లాడిచ్చే మిమ్మల్ని డెసిషన్ తీసుకోమని అందుకే చెప్తున్నాను. ఖచ్చితంగా అండి. అలాగే రకరకాల స్టేట్స్ నుంచి మనకి విద్యార్థులు జాయిన్ అవుతూ ఉంటారు కదా, సో అలాంటి సమయంలో మరి ఫుడ్ అవ్వచ్చు, లేదా వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటారు కాబట్టి మరి వాళ్ళందరికీ ఫుడ్ అయినా సౌత్ నార్త్ దొరుకుతుందా, లేదా కొన్ని డౌట్స్ ఉంటాయి, సౌత్ నార్త్ ఫుడ్ దొరుకుతుందా, మేము తినవి పెడితే ఎలాగా అని. అలాగే సాంప్రదాయాలు కొన్ని డిఫరెంట్గా ఉంటాయి, మరి వాటిని ఎలా మేనేజ్ చేస్తారు? అందుకే 7 రకాలు కాదు 7 హాస్టల్స్ ఉన్నాయని చెప్పాను. లైక్ ఎగ్జాంపుల్ ముస్లిమ్స్కి తీసుకుంటే వాళ్ళకి కొంచెం డిఫరెంట్ ఉండాలి, వీళ్ళకి జనరల్ వాళ్ళు అది ప్రిఫర్ చేయరు. పిల్లలైతే అందరు కలిసే ఉంటారండి. ఫుడ్ ఎవరికైనా ప్రిఫరెన్స్ కావాలన్నప్పుడు అన్ని రకాలు కూడా ప్రొవైడ్ చేస్తారు. అన్ని రకాల ఫుడ్. ఇప్పుడు కేరళ వాళ్ళు కూడా ఉన్నారు, మనది కేరళది మరీ డిఫరెంట్ రాదు, వాళ్ళు కూడా రైస్ అన్నీ యూజ్ చేస్తారు. ఇడ్లీ, దోశ వాళ్ళకి కూడా కామన్ కాబట్టి ఇడ్లీ దొరుకుతుంది, దోశ దొరుకుతుంది. ఫుడ్కి వచ్చేసరికి మనకి పులిహార కూడా చేయడం నేర్చుకున్నారు, పప్పు, రసము, సాంబార్ ఇవన్నీ కూడా చేస్తున్నారు ఈ మధ్య. అందులో ఎందుకంటే ప్రీమియంగా హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ కూడా మన క్యాంపస్లో ఉంది కాబట్టి ఫుడ్ కూడా మరీ ప్రాబ్లం అయ్యే స్టెప్ అన్నది మనం ఎక్కడా చూసుకోలేదు. ఫుడ్ గురించి కానీ, రూమ్స్ గురించి కానీ, ఎయిర్ కండిషన్ రూమ్స్ ఉన్నాయి, నార్మల్ రూమ్స్ ఉన్నాయి, చిన్న డిఫరెన్సెస్తో అవి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ విషయంలో కూడా ఎక్కడ మనకి ప్రాబ్లం రాదు. ఇంకా కూడా ఏ విధమైన డౌట్ ఉన్నా ఓపెన్గా నేను అందుకే ఫస్ట్ నుంచి మీకు చెప్తున్నాను, సీనియర్ స్టూడెంట్ ఫోన్ నెంబర్లు మీకు ఇస్తాము, నిజం తెలుసుకోండి. ఇంకా కూడా కుదరదు, ఒక్కసారి చూసుకొని రండి, మీ ఫ్యూచర్ గురించే కాబట్టి హ్యాపీగా వెళ్ళి చూసుకొని రండి. లేదంటే ప్రతి ఒక్క మీ జిల్లాల్లో మా ఇన్ఛార్జ్ ఒకరు ఉంటారు. ఇటు చిత్తూరు దగ్గర నుంచి శ్రీకాకుళం బార్డర్, విజయనగరం బార్డర్ దగ్గర నుంచి ఇటు ఆదిలాబాద్, కరీంనగర్ బార్డర్, నిజామాబాద్ బార్డర్ వరకు కూడా మన ప్రతి జిల్లాలో మా ఇన్ఛార్జ్ ఉంటాడు. మా ఇన్ఛార్జ్ని కలిసి అడ్మిషన్ తీసుకోవచ్చు. లేదు హైదరాబాద్ మ్యాస్ట్రోడైనమిక్స్ అమీర్పేట్ హైదరాబాద్ ఆఫీస్కి వచ్చే అడ్మిషన్ తీసుకుంటామంటే అలా కూడా తీసుకోవచ్చు. అడ్మిషన్ తీసుకునే అర్థం ఏంటంటే ఇక్కడ డబ్బులు కట్టించుకోమండి, యూనివర్సిటీ అకౌంట్కి డైరెక్ట్గా మీరు పే చేసుకోవచ్చు. అంటే ఎలా అప్రోచ్ అవ్వాలండి? ఏమైనా నెంబర్స్ అలాంటివి ఉంటాయా? మీకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ ఉన్నది, లేదంటే గూగుల్లో ఎప్పుడైతే మాస్ట్రోడైనమిక్స్ గురుకాశీ యూనివర్సిటీ అని కొడతారో, టైప్ చేస్తారో మీకు ఆ కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. అమీర్పేటలో మైత్రివనం బ్యాక్ సైడ్ ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ పక్క బిల్డింగ్ సిరీ టవర్స్ 401లో మన ఆఫీస్ గత
18 సంవత్సరాలుగా మనం అదే ఏరియాలో మన ఆఫీస్ అన్నది మెయింటైన్ చేస్తున్నాము. డిస్ట్రిక్ట్ సైడ్ కూడా పేరెంట్స్ కూడా, సీనియర్ స్టూడెంట్ పేరెంట్స్ కూడా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా ప్రతి దగ్గర ఫ్యూ పేరెంట్స్ అన్నది, గర్ల్స్ పేరెంట్స్, బాయ్స్ పేరెంట్స్ సపోర్ట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు. ఖచ్చితంగా అండి. అలాగే గురుకాశీ విశ్వవిద్యాలయాన్ని ఎందుకు ఎంచుకోవాలని చాలామంది అడుగుతూ ఉంటారు. అంటే చాలా యూనివర్సిటీస్ ఉంటాయి కదా, మరి బీటెక్ సిఎస్సి మీరు ప్రత్యేకంగా చెప్తున్నారు, బీటెక్ సిఎస్సి అవ్వచ్చు, అగ్రికల్చర్ బీఎస్సీ అవ్వచ్చు, అలాగే బీటెక్ పెట్రోలియం. సో వీటికి సంబంధించి మరి మీ యూనివర్సిటీలో స్పెషల్ ఏంటి? మీ యూనివర్సిటీలో చదవడం వల్ల వాళ్ళకి ఈ కోర్సులకు సంబంధించి ఏమి ఫెసిలిటీస్ ఉంటాయి? మనకున్న ప్రతి ఒక్క అక్రెడిషన్ అప్రూవల్ 100% జెన్యూన్ అండి. ఏ విధమైన మ్యానిపులేటెడ్ అప్రూవల్స్ కాదు. ఫస్ట్ పాయింట్, 250 ఎకరాల క్యాంపస్, 120 ఏకర్స్ ప్రాక్టికల్ ల్యాండ్, క్వాంటమ్ టెక్నాలజీ లాంటి ఆధునికమైన ల్యాబొరేటరీస్, ఇవన్నీ పక్కన పెడితే ఎటువంటి డొనేషన్ లేకుండా అతి తక్కువ 8 లక్షల ఫీజులో హాస్టల్, ఫుడ్, అకామిడేషన్, లైబ్రరీ, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, ఎగ్జామినేషన్ ఫీజు తప్ప, అప్లికేషన్ ఫీజు తప్ప అన్నీ దాంట్లోనే కవర్ అవుతాయి. అవి కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. ఇందులో కూడా 7 నుంచి 7,50,000 వరకు విద్యాలక్ష్మి, జనసమృద్ధి పోర్టల్స్ ద్వారా మనమే లోన్ అప్లై చేసి కూడా ఇస్తాము. లోన్ ఫెసిలిటీ, ఇలాంటి కోర్సు సౌత్ ఇండియాలో కొన్ని ప్రీమియం ఇన్స్టిట్యూషన్స్లో తీసుకోవాలన్నప్పుడు 15 lakhs, 20 lakhs, 25 lakhs ఛార్జ్ చేస్తున్న యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. కానీ వాటన్నిటికన్నా ఎక్కువ అప్రూవల్స్, ఎక్కువ గ్రేడింగ్ ఉండి కూడా కేవలం 8 లక్షల్లోనే ఇలాంటి ప్రీమియం బీటెక్ కోర్సెస్, 10 లక్షల్లో అగ్రికల్చర్ కోర్స్ ఇవన్నీ అందిస్తుంది. ప్లస్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఇమీడియట్గా మనకు ఒక బెస్ట్ సొల్యూషన్ దొరుకుతుంది. అమీర్పేట్ సెంటర్లో మనకు ఆఫీస్ అవైలబుల్ ఉంది. ప్రతి ఒక్క డిస్టిక్లో వీళ్ళు ఉన్నారు. ప్లస్ ఢిల్లీకి చాలా దగ్గరగా ఉండడం వల్ల ఐకార్ బోర్డ్ అనుకోండి, ఐసీఆర్ అన్నది గవర్నమెంట్ జాబ్స్కి చాలా అవసరమైన అక్రెడిషన్. ఐకార్ బోర్డు కానీ, లేదా గుర్గాం, నోయిడా లాంటి ప్లేసెస్లో సాఫ్ట్వేర్ జాబ్స్ అనుకోండి, లేదా పెట్రోలియం ఇండస్ట్రీస్ మనకు బటిండాలోనే రిఫైనరీ అవైలబుల్ ఉంది. మనకి యూనివర్సిటీస్కి అబ్రాడ్తో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి, ఇండస్ట్రీస్తో అనుకోండి, కంట్రీస్తో. ఇలాంటివి ఏదున్నా సరే మన ఎడ్యుకేషన్ చేసిన తర్వాత చేసేటప్పుడు ఈజీ గోయింగ్కి, బెస్ట్ నాలెడ్జ్కి, బెస్ట్ అప్రూవల్స్కి ప్రతి ఒక్కటి ఈ స్టాంప్స్ కూడా మన సర్టిఫికేట్స్ మీద కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ధైర్యంగా ఎట్లాంటి డెసిషన్ తీసుకోవాలన్నా మేము కూడా మీకు ఎల్లప్పుడూ అవైలబుల్ ఉంటాం. రైట్ అండి. థ్యాంక్ యూ భావన్ రెడ్డి గారు. చాలా చక్కగా విశ్వవిద్యాలయం గురించి, కోర్సుల గురించి చాలా చక్కగా మా అందరికీ వివరించారు. ధన్యవాదాలు. సో అదండి ఇవాల్టి కార్యక్రమం. గురుకాశీ విశ్వవిద్యాలయం, ఒకవేళ మీరు కనుక విశ్వవిద్యాలయంలో జాయిన్ అవ్వాలనుకుంటే ప్రత్యేకంగా కోర్సులు ఉన్నాయి, అత్యాధునిక సదుపాయాలు కూడా ఉన్నాయి. జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయొచ్చు. ప్రతి డిస్ట్రిక్ట్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళతో కనెక్ట్ అవ్వచ్చు. సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే నెంబర్స్ కాల్ చేసి, లేదా గూగుల్లో కూడా దొరుకుతుంది, జాయిన్ అవ్వచ్చు ప్లీజ్. థ్యాంక్ యూ.